ఎన్టీఆర్ ప్రశాంత్‌ని కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుగుతోంది. మొన్నటిదాకా కర్ణాటకలో ఒక షెడ్యూల్‌ని కంప్లీట్ చేశారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్స్‌లు పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్‌లు పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్‌కి కూడా ఇలాంటి ఎలివేషన్స్ ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఆర్ఎఫ్‌సిలో వీటినే ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 2000 మందితో యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నారంట ప్రశాంత్‌ని. ఇందులో ఎన్టీఆర్ వీరోచితంగా పోరాడుతారని అంటున్నారు. ఇప్పటివరకు చేసిన అన్ని సీన్ల కంటే ఇదే అతిపెద్ద యాక్షన్ సీక్వెన్స్ అని తెలుస్తోంది. ఇది సినిమాకి హైలైట్ అని అంటున్నారు మూవీ సన్నిహిత వర్గాలు. చాలా రోజులుగా మూవీ షూటింగ్ కంటిన్యూగా జరుగుతూనే ఉంది. వచ్చే ఏడాది జూన్ 25న మూవీని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. త్వరలోనే ఫారెన్ షెడ్యూల్ కూడా ఉంటుందట. అక్కడ కూడా యాక్షన్ సీన్లు ఉంటాయని అంటూ ఉన్నారు. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టోవినో థామస్ కీలక పాత్ర చేస్తూ ఉన్నాడు. ఇందులో అతనిది విలన్ పాత్రనా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ఉంటుందని తెలుస్తుండగా ఇందులో నేషనల్ క్రష్ రష్మిక కనిపిస్తుందని రూమర్స్ గతంలో వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ రూమర్ హల్చల్ చేస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ లో కేతికా శర్మని తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారట ప్రశాంత్‌ని. సింగిల్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కేతిక ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ వస్తే మంచి ఆఫర్ కొట్టేసినట్లేనని మూవీ లవర్స్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వస్తుందని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి నిరాశ ఎదురైంది. అదే రోజున ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 టీజర్ రిలీజ్ చేయడంతో గ్లిమ్స్ వాయిదా వేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.